బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 333 444. సైదాబాదేనా కొండలు రోడ్ల మీద అమెరికి వెళ్ళి వచ్చినంటే లాస్ట్ వాళ్ళకి బ్యాచ్ తింటుంది అట్లా ఇప్పుడే వచ్చింది సార్ నిజంగా చెప్పాలంటే మీరు ఇంజన్ ఇట్లా మీకు టైం అనేది ఉంటుంది. నువ్వు వాళ్ళు వస్తారా రాకపోతే వేరే మీరు టైం అయిపోయిన తర్వాత నువ్వు ఓపెన్ చేయడం తప్పు కదా. ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు కానీ సపరేట్ టైం ఏమి ఉండదు కదా. సపరేట్ టైం ఏమి ఉంటుంది మీకు ఏముండదు కదా. ఒక్కొక్కరికి టైం అనేది ఉంది కదా. మరి ఈరోజు టైం ఎంత అవుతుంది? హల్దీ నుంచి వస్తుంది. ఎప్పుడే వస్తుంది. నేను అడుగుతున్నాను టైం అడుగుతున్నాం మనం. టైం అయితే ప్రజెంట్ టైం టైం ఎంత అవుతుంది ఇప్పుడు ప్రజెంట్గా? మరి 1:30 ఏంటంటే మరి ఎక్కువ కదా. అక్కడే లేట్ అయ్యి సార్ అట్లా ఎటు వెళ్తారు మీరు ఇప్పుడు? మీరుపేట ఫ్యామిలీయా? ఎంప్లాయీసా? అది ఓపెన్ చేయండి. అది మీరు బాబు ఎటు వెళ్తారు? లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఇంటికా చూపించండి. లైసెన్స్ చూపించండి. ఏజ్ ఎంత? నేను 18 ఇంకా తీసుకోవాలి లైసెన్స్. నీకు లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా తిరగకూడదు. మరి లైసెన్స్ లేకుండా తిరగవద్దు కదా. బండి నీదేనా? మరి లైసెన్స్ లేకుండా ఎవరు ఇచ్చారు బండి మీకు? ఆర్సీ చూపి బాబు. ఫస్ట్ మీ బండి ఆర్సీ చూపించండి. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ ఎడికి వెళ్ళారు ఇప్పుడు? సదర్ దగ్గర వెళ్ళేసి వస్తారు. అక్కడ కాచిగూడ దగ్గర. అది చేస్తాం. సీతాఫల పండు అమ్ముతాం. సీతాఫల బండి నెంబర్ లేదా? కొత్తది మొన్ననే తీసినాం సార్. టీఆర్ నెంబర్ ఉండాలిగా. ఉంది కదా సార్ టీఆర్ నెంబర్. ఎక్కడ ఉందమ్మా టీఆర్ నెంబర్? టీఆర్ నెంబర్ లేదు కదా.
మొన్ననే తీసినాం బండి. అమ్మ టీఆర్ నెంబర్ వేసుకున్నాను కదా, మొన్న తీసినా కదా, ఎప్పుడు తీసుకోరు, ఎంత తిరిగి రీడింగ్ మొన్ననే అవుతుంది. దీపావళి పండుగ రోజు. మరి టీఆర్ నెంబర్ ఎందుకు వేయాలి? ఓకే అడిగింది. అలా సార్ మా ఇల్లు పక్కంటే ధ్యానం చేసేస్తుంది. నంబర్ లేదా దానికి? కొత్తది కొత్తది బండి. మొన్ననే తీసుకొచ్చినాం. టీఆర్ నెంబర్ ఉండాలిగా. ఉన్నది. నీకు షోరూంలోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు టీఆర్ నెంబర్ ఉంటుంది కదా, ఉంటుంది. మరి ఏది దానికి లేదుగా. క్యా చంద్రం రాజస్థాన్ కదా. జన్ ఆ గులాబీ లైసెన్స్ ఫోన్ ఉందా అమ్మా మీకు? ఫోన్ సార్. ఇప్పుడే ధ్యానం చేస్తుంది. లైసెన్స్ ఉందా మీకు? సార్. మీ లైసెన్స్ ఉందా? ఈ మొన్ననే తీసినాం కదా. మీకు లైసెన్స్ ఉందా అని అడిగాను. డ్రైవింగ్ లైసెన్స్, నడిపేది లైసెన్స్. లేదు, ఇంకా కొత్తదే తీసినాం కదా సార్. అంటే ఓ లైసెన్స్ పెట్టుకోరు, మరి ఓ టీఆర్ నెంబర్ ఉండదు, ఎట్లా ఇంటి మరి? పక్కంటే పెట్టుకొని మీరు పక్కనే ఆపితే ఎట్లా ఉన్నది ఉంటుంది సార్. సార్? మొన్ననే ఇంటికి కలిసి సందులో దీపావళి పండుగ ఇది రోజు రోడ్డు కదా, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏడు నడుపుతున్నావు బండి? రోడ్ అంటే మనం బండి ఎక్కడి నుంచి అడుగుతున్నావు అంటున్నాను ఆయన. ఏడ నడుపుతున్నావు బండి? రాజేష్ ఫోన్లో కాదు. బండి ఎక్కడ నడుపుతున్నావు బాబు? ఉన్నది ఏంటంటే ఇల్లు పక్కంటే లేడీస్ ఉంటే అడగరా? లైసెన్స్ పని చేయదా వాళ్ళకి? వాళ్ళు ధ్యానం చేసుకుని వస్తారు. వాళ్ళు ఎవరన్నా ఉండండి బాబు, లైసెన్స్ ఉండాలా ఉండకూడదా? ఆ? ఉండాలి సార్, కానీ మేము మొన్ననే తీసినాం అందుకోసం కదా నాకు డౌట్ వచ్చి సార్. అందుకోసం లైసెన్స్ ఇస్తారు వాళ్ళు. తీసుకో అమ్మా, బండి తీసుకో. నువ్వు బండి నడుపుకున్నాలే, బండి కొనుక్కున్నాలే, తప్పలేదు. నీకు లైసెన్స్ ఉండాలా, టీఆర్ నెంబర్ లేకుండా ఎవరు యాక్సిడెంట్ చేస్తే ఎట్లా? చేసుకుని కానీ ఆ నెంబర్ కరెక్ట్ పెట్టుకోవా బాబు? నీకు నెంబర్ ఇవ్వలేదా? ఆర్టీఏ ఇవ్వలేదా? ఇవ్వకపోతే నువ్వు బయట చేసుకున్నావు కదా, నెంబర్ కరెక్ట్ పెట్టుకోవాలి కదా. చిన్నగా పెట్టుకుంటే కాదు అది. ఏం లైసెన్స్ ఉంది? టూ వీలర్ ఉందా లేకపోతే ఆటోలో? 234 ఏం పేరు నీ పేరు? సాయిరామ్, పెద్ద సాయిరామ్. బ్యాక్ సైడ్ ఎక్కడ ఉంది ఇది? మరి నంబర్ కరెక్ట్ పెట్టుకున్నాను కదా, నెంబర్ అది కరెక్ట్ లేకుండా తిరగకూడదు మరి, వితౌట్ నెంబర్ ప్లేట్ తోటి. ఆ నెంబర్ పనిచేయదు కదా, నువ్వు ఏమైనా తగిలించిపోతే ఎవరు క్యాప్చర్ చేసుకుంటారు? నెంబర్ కరెక్ట్ పెట్టుకొని తిరగాలి కదా. ఆ? చలాలు ఉన్నాయి చూడదంటే ఫాదర్ పేరు లాక్ ఓపెన్ మీరుపేట కర్మానం. ఇది షాపింగ్ చేసుకుని నాకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ హైదరాబాద్. ఈ సూట్ కేసులు కొత్తగా అవి వాళ్ళు కాంప్లిమెంటరీ. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చినా మీరుపేట కర్మానం.